హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి ఓలిగా అండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసేయచ్చు అనమాట. అంత సింపుల్గా చేసేసుకోవచ్చు. సో దీనికోసం అయితే నేను గోధుమ పిండినే వాడానండి. సో ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ గీ కానీ నెయ్యి కానీ వేసేసుకొని, కలర్ కోసం నేను కొంచెం పసుపు వాడానండి అంతే. అలా వేసుకొని ఇంకా చపాతీ పిండి కంటే కూడా కొంచెం మెత్తగా తడుపుకోవాలి. అలా తడుపుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసేసుకొని మనము మూత మూసేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరిని తీసుకొని తరుక్కున్న తర్వాత ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల వరకు తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే అలా 2 కప్స్కి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. సో 1 కప్పు బెల్లం వేసేసుకొని ఇలా కరిగించుకోవాలి. సో బెల్లంలో ఏదన్నా మట్టి కానీ ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. ఫిల్టర్ చేసేసుకుంటే బాగుంటుంది. అందుకే కరిగించుకున్నానండి. లేకపోతే డైరెక్ట్గా వేసినా బాగానే ఉంటుంది. బట్ నేనైతే ఫిల్టర్ చేసుకోవాలని అలా కరిగించుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకొని 2 మినిట్స్ అలా సాట్ చేసేసుకున్న తర్వాత ఇలా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లాన్ని కూడా వడగొట్టి వేసుకోవాలి అంతే. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసిపోయేలాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కలిపితే చాలండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ చల్లగా అయితే చాలండి. మనము కొంచెము లడ్డూస్ లాగా చేసుకోవాలి కదా. సో చేత్తో పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది. అందుకే ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సినంత సైజులో వీటిని ఇలా రౌండ్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి అంతే. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓలిగా చేసుకోవడానికి నేను ఓలిగే పేపర్ దొరుకుతుందండి. నేను అదైతే తీసుకున్నాను. లేదంటే ఏదైనా ప్లాస్టిక్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. సో ఇలా ముందుగా తడుపు పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా మనకు కావాల్సినంత సైజ్ తీసుకోవాలి. దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆ కోకోనట్ లడ్డూని కూడా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఓలిగే పేపర్ మీద ఆయిల్ అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూని పెట్టేసుకొని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసేసుకోవాలంతే. చేత్తో అయినా చేసుకోవచ్చండి. లేదంటే చపాతీ కర్రతో అయినా మనము రుద్దేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఇలా చేత్తో అయినా తీసేసి వేసుకోవచ్చండి. గోధుమ పిండి కాబట్టి నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా తీసి పెన్నం మీద వేసుకున్న తర్వాత అటు ఇటు మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గీతో కానీ ఆయిల్తో కానీ మనము ఫ్రై చేసేసుకుంటే ఈ ఓలిగ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.